నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యూనిట్ 10 ద 5 బూన్స్ ఆఫ్ లైఫ్ అనే లెసన్ చూద్దాము. ఇది ఒక షార్ట్ స్టోరీ. ఇది మనకు ఎవరు రాశారంటే మార్క్ ట్వెయిన్ అనే పర్సన్ రాశారు. ఈ లెసన్ లో ఏముందో చూద్దాము. ద 5 బూన్స్ ఆఫ్ లైఫ్ బై మార్క్ ట్వెయిన్ ఈజ్ అ టేల్ ఫేబుల్. సో ఇదొక టేల్ అంట మనకి. సో ఇందులో ఏం చెప్పబోతున్నారో చూద్దాము. It offers an interesting outlook on the necessity of making careful life decisions and choosing the right priorities. సో ఏదైతే షార్ట్ స్టోరీ ఉందో ఇందులో మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏదైతే మన లైఫ్ లో ఏవైతే అవసరమైనవి ఇంకా కేర్ఫుల్ లైఫ్ డెసిజన్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఇంకా రైట్ ప్రయారిటీస్ ని ఎలా చూస్ చేసుకోవాలని చెప్పడం ఈ లెసన్ లో మెన్షన్ చేసినారంట. ఎవరు మనకి ఈ లెసన్ లో మెన్షన్ చేసింది? మార్క్ ట్వెయిన్ అనే ఆథర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ లెసన్ లో చెప్పినారంట. సో ఏం చెప్పినారో చూద్దాము. The story is told through the interactions between a fairy and a man. సో ఈ స్టోరీ అంట ఎలా చెప్పబడిందంట? ఇంటరాక్షన్ అంటే ఏంటిది? 2 పర్సన్స్ మాట్లాడుకుంటారు కదా, సో అలా ఉంటదంట ఈ స్టోరీ. సో ఎవరెవరు మాట్లాడుకుంటారంట? ఫెయిరీ ఇంకా మ్యాన్. ఫెయిరీ అంటే ఎవరు? ఒక ఏంజల్ ఉంటది కదా, సో తను ఇంకా ఒక మ్యాన్, ఒక పర్సన్ అనే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఇంటరాక్షన్ అనేది మనకి ఈ లెసన్ అంట. సో ద ఫెయిరీ వాంట్స్ టు టీచ్ హిమ్. సో ఫెయిరీ ఏం చేద్దాం అనుకుంటుందంట? ఆ మనిషికి తెలపాలనుకుంటుందంట, అంటే నేర్పించాలని అనుకుంటుందంట. The life lessons about the deceiving motives like fame, love, money, pleasure and death are the 5 blessings of life. సో ఇప్పుడు మనకి ఆ ఫెయిరీ ఏదైతే ఉందో, అంటే ఏంజల్ ఏదైతే ఉందో, అది మ్యాన్ కి దేని గురించి నేర్పాలనుకుంటుందంట? లైఫ్ లెసన్స్ అంటే ఎలాంటివి? ఫేమ్, లవ్, మనీ, ప్లెజర్ ఇంకా డెత్. సో ఇలాంటి వాటి గురించి మనిషికి తెలపాలని అనుకుంటుందంట. సో అవి 5 ఏంటివంట మన లైఫ్ లో? బ్లెస్సింగ్స్ అంట. ఏం 5? ఈ 5 ఏవైతే ఉన్నాయో అవి మన లైఫ్ లో ఏంటివి? బ్లెస్సింగ్స్ అంట మన లైఫ్ కి. In the wake of man's life, a good fairy came with her basket of 5 boons: fame, love, money, ప్లెజర్ అండ్ డెత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏంజల్ ఏదైతే ఉందో అది మనిషి దగ్గరికి ఈ 5 బూన్స్ అంటే ఏంటివి? ఈ 5 ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని వచ్చిందంట. షీ ఆస్క్డ్ హిమ్ టు చూజ్ వన్ అండ్ లీవ్ ద అదర్స్. సో అతనికి ఏం చెప్పిందంటే, ఏదైతే ఏంజల్ ఉందో తను ఆ మనిషికి ఏం చెప్పిందంటే, నేను ఇప్పుడు 5 తీసుకొచ్చిన నీకు వరాలని, నువ్వు 5 ఏదో ఒకటి కోరుకోవచ్చు, 5 ఏదన్నా ఒకటి కోరుకోవాలి, మిగతావన్నీ వదిలేయాలి అని చెప్పిందంట. సో హీ చూజెస్ ప్లెజర్. సో ఫస్ట్ అతను ఏం చేస్తున్నాడంట? ప్లెజర్ ని తీసుకున్నాడంట. అంటే ప్లెజర్ కావాలి నాకు, మిగతావేమొద్దు అని అనుకున్నాడంట. హీ వెంట్ అవుట్ ఇన్ టు ద వరల్డ్ టు ఎక్స్ప్లోర్ ద ప్లెజర్స్ దట్ యూత్ ఎక్సైట్స్ ఇన్, బట్ ఈచ్ ఇన్ టర్న్స్ వాజ్ షార్ట్ లివ్డ్ అండ్ డిసప్పాయింటింగ్. సో ఫస్ట్ ప్లెజర్ ని చూస్ చేసుకున్నాడంట. ఎవరు? మ్యాన్. ఏంజల్ అతని కోసము 5 వరాలను తీసుకొని వచ్చింది. 5 వరాలు ఏంటిది? ఫేమ్, లవ్, మనీ, ప్లెజర్ ఇంకా డెత్. సో ఈ 5 వరాల నుంచి నువ్వు ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు, మిగతా 4 ఏవైతే 4 ఉన్నాయో వీటిని నువ్వు వదిలేయాలి, ఒకటి చూస్ చేసుకుంటే అని చెప్తే, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చూస్ చేసుకున్నంట? ఫస్ట్ ప్లెజర్ అనేది చూస్ చేసుకున్నంట. చూస్ చేసుకోగానే ఏంజల్ ఏం చేసిందంట? అతన్ని ప్లెజర్ ఉండే వరల్డ్ లోకి పంపించిందంట. బట్ ఆ వరల్డ్ అతనికి ఎలా అనిపిస్తుందంట? చాలా డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుందంట. ద ఫెయిరీ రీఅపియర్డ్ అండ్ ద మ్యాన్ చూస్ లవ్ దిస్ టైమ్. సో ఫస్ట్ టైం ప్లెజర్ చూస్ చేసుకుంటూ, బట్ అతనికి ఎలా అనిపిస్తుందంటే చాలా డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుందంట. సో నెక్స్ట్ పర్సన్ మళ్ళీ ఏం చేసిందంట? ఏంజల్ ఎవరైతే ఉందో ఆమె మళ్ళీ వచ్చిందంట. వస్తే మళ్ళీ ఏం చూస్ చేసుకున్నంట? అప్పుడు నాకు ప్లెజర్ వద్దు, నాకు లవ్ అనేది ఇవ్వండి, మిగతావి 4 వద్దు, లవ్ అనేది ఇవ్వండి అని చెప్పి లవ్ అనే వరాన్ని ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత బట్ ద ఫెయిరీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ his wrong choice. After a few years, he was found in an empty home. Even his own dearest had left this world. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫెయిరీ అనేది రీఅపియర్ అయిందంట. ఇప్పుడు ప్లెజర్ అనేది అతనికి డిసప్పాయింటింగ్ అనిపించినప్పుడు ఫెయిరీ మళ్ళీ రీఅపియర్ అయినప్పుడు అతను లవ్ అనేది చూస్ చేసుకున్నంట. బట్ ఫెయిరీ అనేది ఏంటిదంటే అఫ్రేడ్, అంటే అతను ఏదైతే రాంగ్ చూస్ చేసుకున్నో దాని మీద ఫెయిరీ అనేది, అంటే ఏంజల్ అనేది కొంచెం బాధపడుతుందంట అతను రాంగ్ గా చూస్ చేసుకుందని. ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్, అంటే కొన్ని ఇయర్స్ తర్వాత, హీ వాజ్ ఫౌండ్ ఇన్ అ ఎంప్టీ హోమ్. ఎవరైతే పర్సన్ ఉన్నాడో అతను ఒక ఎంప్టీ హోమ్, అంటే ఒక ఖాళీ ఉన్న హోమ్ లో దొరికినాడంట. సో ఈవెన్ హిజ్ ఓన్ డియరెస్ట్ హ్యాడ్ లెఫ్ట్ దిస్ వరల్డ్. సో ఎవరైతే అతనికి ఇష్టమైన, ఆ పర్సన్ కి ఇష్టమైన పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేసినారంట? ఈ లోకాన్ని వదిలేసి అంటే చనిపోయినారంట. ఎవరు? ఆ మ్యాన్ కి ఇష్టమైన డియరెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. The fairy came and asked him to choose again. The man chooses fame. సో ఎప్పుడైతే
ఫెయిరీ మళ్ళీ రీఅపియర్ అయింది. ఫస్ట్ టైం ప్లెజర్ అడిగిండు, డిసప్పాయింటింగ్ అనిపించింది. సో ఓకే, మళ్ళీ ఫెయిరీ మళ్ళీ వచ్చింది. అంటే ఫెయిరీ అంటే ఏంటిది, ఏంజల్. సో ఏంజల్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ వస్తే అప్పుడు ఏం అడిగిండు, నాకు లవ్ కావాలి దిస్ టైం అని అడిగిండు. సో లవ్ కోరుకున్నాడు కాబట్టి సరే అని చెప్పి అదే ఆమె ఓకే అని చెప్పి ఆ బ్లెస్సింగ్ అనేది అతనికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏమైంది, అతను ఎవరైతే డియరెస్ట్ ఉండేనో వాళ్ళు కూడా లోకం వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో అతను ఏం చేసిండు, ఈసారి లవ్ వద్దులే అని చెప్పి అతను ఏం సెలెక్ట్ చేసుకున్నాడు, ఈసారి ఫేమ్ అనేది చూస్ చేసుకున్నాడు అంట. ఎవరు, ఆ పర్సన్. సో ఇయర్స్ వెంట్ బై అండ్ షీ కేమ్ అగైన్ అండ్ స్టూడ్ బిహైండ్ ద మ్యాన్. సో ఆయన ఏం చేసిండు, ఫేమ్ అనేది చూస్ చేసుకుంటూ కొన్ని ఇయర్స్ అలానే గడిచిపోయినాయి. ఆ తర్వాత ఫెయిరీ మళ్ళీ వచ్చిందంట ఆ పర్సన్ దగ్గరికి. ఈ సాడ్ సాలిటరీ ఇన్ ది ఫేడింగ్ డే థింకింగ్. సో అతను ఆలోచిస్తూ కూర్చున్నాడంట ఒక దగ్గర. సో ఫెయిరీ అనేది వచ్చిందంట అప్పుడు. He had became famous all over the world, but everyone became envious. Many hated him and spoke ill of him. Have all luxuries, all joys, and all enhancements. However, 3 short years went by, and a day came when the man sat shivering in an attic. He became a pauper and looked thin, pale, bony, and hollow-eyed. He cursed all the gifts of the world. They were not gifts; they were the disguise for pain, grief, shame, and poverty. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఇతను ఫేమ్ ని చూస్ చేసుకున్నాడంట. ఫేమ్ ని చూస్ చేసుకున్నాడు. చాలా ఇయర్స్ గడిచిపోయినాయి. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత అతను ఒక దగ్గర బెంచ్ మీద కూర్చొని ఇట్లా ఆలోచిస్తున్నాడంట. ఆలోచిస్తున్నప్పుడు ఫెయిరీ అనేది అతను వెనకాల వచ్చి నిల్చుందంట. సో అతను అన్ని థింక్ చేసుకుంటా కూర్చున్నాడు. అప్పుడు అతను చాలా ఫేమస్, ఈ వరల్డ్ మొత్తంలో ఫేమస్ అయిపోయిందంట. ఇంకా ఆబ్వియస్ గా ఏంజల్ ని ఆయన ఫేమ్ కావాలని అడిగిండు, అతనికి బ్లెస్సింగ్ వచ్చింది. సో ఆబ్వియస్ గా అతను ఫేమస్ అయిపోయిందంట. సో ఆల్ ఓవర్ ది వరల్డ్ అతను ఫేమస్ అయిపోయిందంట. బట్ అతనికి పీపుల్ దగ్గర నుంచి చాలా హేట్ అనేది వచ్చిందంట. ఇంకా చాలా మంది అతన్ని చాలా తిట్టుకున్నారంట అతని ఫేమ్ వల్ల. అంటే ఫేమ్ వచ్చినాక కూడా అతనికి తిట్లు అనేటివి తప్పలేదంట. తర్వాత 3 short years అంటే 3 years గడిచిపోయినాయంట. డే బై డే గడిచిపోయినంట. ఇంకా అతనికి భయం అవడం స్టార్ట్ అయిందంట. అంటే అతనికి ఆ ఫేమ్ కూడా అంత సాటిస్ఫాక్షన్ గా ఇంకా కంప్లీట్ గా అనిపించలేదంట. ఈ బికేమ్ అ పాపర్ అండ్ లుక్డ్ పెయిల్. ఇంకా అతను ఆ ఫేమ్ వచ్చిన తర్వాత కూడా అతనికి అంత సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా మనశ్శాంతి లేదంట. అతను ఎలా అయిపోయిందంట, అంటే బక్కగా, పెయిల్ గా. బోని అంటే ఏంటి, బొక్కలన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి అంట. అతను చాలా బక్కగా అయిపోయినాడంట. ఇంకా కళ్ళు కూడా లోపలికి అనేటివి వెళ్ళిపోయినాయంట. ఇంకా అతనికి ఏమనిపించిందంటే, ఈ లోకంలో ఉండేటివి ఏవి గిఫ్ట్స్ కావు, అన్ని పెయిన్ కే దారి తీస్తాయి అని చెప్పి అనుకున్నాడంట. ద ఫెయిరీ లాస్ట్లీ సెడ్ దట్ హీ హాజ్ అ ప్రెషియస్ గిఫ్ట్ అండ్ అదర్ గిఫ్ట్స్ ఆర్ పూర్ అండ్ చీప్. ద ఫెయిరీ came with the four gifts, but death was missing. She had given it to a mother's pet, a little child. It was ignorant and asked the fairy to choose for him. The man felt distressed and he would have to suffer the miserable life of old age. Thus, Mark Twain tells the readers to live their lives to the fullest. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, అతనికి ఏమనిపించిందంట, ఇంకా మనకి ఎంత ఫేమ్ వచ్చినా ఎంత ఏమొచ్చినా సరే అవన్నీ మన లైఫ్ లో ఏదో ఒక పెయిన్ కి దారి తీస్తుంది, ఏది మనకి కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అని చెప్పి ఆ మ్యాన్ కి అర్థమైందంట. ఆ మ్యాన్ కి అర్థమైన తర్వాత ఇప్పుడు లాస్ట్ కి ఏమైంది, ఫెయిరీ లాస్ట్ కి వచ్చిందంట. వచ్చి ఏమన్నదంట, షీ హ్యాడ్ అ ప్రెషియస్ గిఫ్ట్ అండ్ అదర్ గిఫ్ట్స్ ఆర్ పూర్ అండ్ చీప్. సో దాని దగ్గర ఏదైతే ఏంజల్ ఉందో తన దగ్గర ఏవైతే గిఫ్ట్స్ ఉన్నాయో అవి చాలా పూర్ గా ఇంకా చీప్ గా అనిపించినాయి అంటే ఎవరికి, ఆ పర్సన్ కి. The fairy came with the 4 gifts, but death was missing. సో ఇక్కడ మనకి ఫెయిరీ ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చిందో తనకి, ఫస్ట్ ఫేమ్ అనేది ఇచ్చింది, లవ్ అనేది ఇచ్చింది, మనీ ఇచ్చింది, ప్లెజర్ ఇచ్చింది. బట్ లాస్ట్ కి ఏమి ఇవ్వలేదు, డెత్ అనేది ఇవ్వలేదు. సో 4 గిఫ్ట్స్ అనేది ఇచ్చింది, డెత్ వాజ్ మిస్సింగ్ అని చెప్పి చెప్తున్నారు. ఇట్ వాజ్ ఇగ్నోరెంట్ అండ్ ఆస్క్డ్ ద ఫెయిరీ టు చూస్ ఫర్ హిమ్. సో అతను ఫెయిరీ ఏమనుకుందంట, ఇతన్ని అడిగితే బాగోదేమో, అంటే ఆ పర్సన్ కి డెత్ తీసుకో, అంటే డెత్ ని ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం మంచిగా ఉండదేమో అని అనుకుందంట. ద మ్యాన్ ఫెల్ డిస్ట్రెస్డ్ యాజ్ హీ వుడ్ హ్యావ్ టు సఫర్ ది మిజరబుల్ లైఫ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. సో తర్వాత ఏమనుకున్నంట, మ్యాన్ ఇప్పుడు ముసలోడు అయిపోయింది కదా, ఇన్ని డేస్ ఫేమ్, లవ్ అన్ని అనుభవించేసింది కదా, ఇప్పుడు అతను ఓల్డ్ అయిపోయిందంట. ఇంకా ఓల్డ్ ఏజ్ లో ఏం చేయడము, బతకడం అని చెప్పి డెత్ అనే విషయాన్ని అడిగినాడంట బ్లెస్సింగ్ లాగా. నెక్స్ట్ ఏమైందంటే లాస్ట్ కి ఇప్పుడు మనకి ఎవరైతే ఆథర్ ఉందో అతను ఏం చెప్తున్నాడు అంటే, మనం ఎప్పుడైతే లైఫ్ ఉందో ఉన్నంత కాలం లైఫ్ ఏది ఇస్తే దానిలోనే మంచిగా హ్యాపీగా ఫుల్లెస్ట్ గా బతకాలని చెప్పి మనకి ఆథర్ అనే వాళ్ళు చెప్తున్నారు.
సో ఈ లెసన్ ని నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను. ఇప్పుడు ఈ లెసన్ లో ఏం లేదు, జస్ట్ ఒక ఏంజిల్ ఇంకొక పర్సన్ ఉన్నారు. సో ఆ ఏంజిల్ ఒక పర్సన్ దగ్గరకు వచ్చి నేను నీకు 5 విషెస్ ఇస్తా, నువ్వు ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకో, అట్ ఏ టైం ఓన్లీ 1 మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు, సో నువ్వు మంచిగా ఆలోచించి సెలెక్ట్ చేసుకో అని అన్నదంట. సో ఫస్ట్ అతను ప్లెజర్ ని సెలెక్ట్ చేసుకున్నంట. సో ప్లెజర్ ని సెలెక్ట్ చేసుకున్నాక ఆయనకి అదంతా డిసప్పాయింటింగ్ అనిపించిందంట, సాటిస్ఫాక్షన్ అనేది లేదంట. సో సరే ప్లెజర్ అనేది తనకి సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి ఏంజల్ మళ్ళీ వచ్చి ఇంకొకసారి కోరుకో నీకు ఏం కావాలి అని అడిగితే అప్పుడు లవ్ అనేది అడుగుతాడంట. లవ్ అనేది అడిగినా సరే అతను ఎంత లవ్ చేసిన వాళ్ళు అయినా సరే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండట్లే అంట అతనితోని, ఎప్పుడో ఒకప్పుడు చనిపోతారు కదా ఎవరో ఒకరు. సో అతను లవ్ సెలెక్ట్ చేసుకున్నా సరే అతనికి ఎంత ఇష్టమైన దగ్గర ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు చనిపోతున్నారంట. సో అతనికి లవ్ అనేది కూడా వద్దనే అనిపించిందంట. సో థర్డ్ టైం మళ్ళీ ఫేరీ వచ్చినప్పుడు అడిగితే మళ్ళీ ఏం కావాలని అడిగితే ఆ మ్యాన్ ఏమన్నాడు, ఫేమ్ ఇంకా మనీ. ఫేమ్ వస్తే ఆబ్వియస్ గా మనీ ఉంటాయి కదా, సో ఫేమ్ ఇంకా మనీ కావాలని కోరుకున్నాడంట. సో ఫస్ట్ ఫేమ్ అనేది వచ్చింది. ఫేమ్ వచ్చిన తర్వాత ఏమైంది, అందరూ ఎవరైతే పబ్లిక్ ఉన్నారో తిట్టుకోవడము, అతనికి శాపనలు ఇవ్వడము, సో అతను చనిపోవాలని కోరుకోవడం, సో అలాంటివన్నీ చేస్తున్నారంట అతనికి. నెక్స్ట్ ఫేమ్ వచ్చిన తర్వాత ఆబ్వియస్ గా ఏమొస్తాయి, సో ఫేమ్ వెళ్ళిపోయింది, మనీ వచ్చినాయి, ఇంకా అతని దగ్గర మనీ ఉన్నాయి. బట్ అతనికి ఏం అర్థం కావట్లేదు, థింక్ చేస్తున్నాడు ఒక దగ్గర కూర్చొని, అసలు నేను ఇన్ని కోరుకుంటున్నా, అసలు దీనివల్ల నాకు ఏం సాటిస్ఫాక్షన్ లేదు, అంటే లైఫ్ లో నిజంగా మనం ఇవన్నీ ఆన్ చేసుకున్నా సరే మన లైఫ్ ఇలానే ఉంటదా అని చెప్పి ఇంకా అతనికి ఒక ఐడియా అనేది వచ్చింది, మన దగ్గర ఏముంటే లైఫ్ లో ఏమవుతుంది అని చెప్పి. సో అతను ఏం చేసినాడు, ఇంకా లైఫ్ లో ఇవన్నీ ఉన్నా సరే ఏం బాగాలేదని చెప్పి థింక్ చేస్తూ అతను ఇవన్నీ అనుభవించినా సరే బక్కగా కళ్ళు లోపలికి వెళ్ళిపోయి చాలా తిన్నగా అయిపోయి అలా అయిపోయిందంట. తర్వాత ఏమైంది, కొన్ని డేస్ తర్వాత ఫేరీ వచ్చి ఇంకా ఫేరీ ఏమని ఆలోచిస్తుంది, ఇతనికి ఆల్రెడీ 5 విషెస్ ఏవైతే ఉన్నాయో అంటే 5 ఏవైతే ఇచ్చిందో అందులో నుంచి ఓన్లీ 4 మాత్రమే ఆఫర్ చేసిందంట, డెత్ అనేది ఆఫర్ చేయలేకపోయింది అతనికి. సో ఏమైందంట, ఏదైతే మనకి లాస్ట్ విషయం ఏముంది, ఫస్ట్ 4 సెలెక్ట్ చేసుకున్నాడు, అయిపోయింది, ఇంకా లాస్ట్ మిగిలిందండి డెత్. సో అతను ఇంకా ఓల్డ్ అయిపోయింది, ఇంకా ఓల్డ్ అయిపోయిన తర్వాత ఇంకా అతను ఆ బాధాకరమైన లైఫ్ ని ఇంకా జీవించాలని అనుకోవట్లేదు. సో అతను లాస్ట్ కి ఏం అడిగిండు, ఏంజల్ కి డెత్ అనేది ఇచ్చేసి అని చెప్పి అతను ఏమడిగిండు, బ్లెస్సింగ్ లాగా అడిగితే తను ఓకే అని చెప్పి తనకి ఏదైతే డెత్ అనేది ఉందో అది బ్లెస్సింగ్ లాగా ఇచ్చిన తర్వాత అతను ఆ డెత్ ని పీస్ఫుల్ గా తీసుకున్నాడు, అంటే యాక్సెప్ట్ చేసినాడు. అతను బతుకున్నన్ని రోజులు ఏదైతే వాటి మీద వర్క్ చేసిండో, ఏవైతే అడిగినాడో ఆ విషెస్ అవన్నిట్లో అతనికి అంత సాటిస్ఫాక్షన్ రాలేదు, ఏదైతే డెత్ ఉండేనో అది తీసుకోవడం వల్ల అతను ఏమైంది, అతను పీస్ఫుల్ గా అతను చనిపోయినాడంట. నెక్స్ట్ సో ఇక్కడ మనకి లాస్ట్ ఆథర్ ఏం చెప్తున్నాడంటే, మనం ఎన్ని రోజులు బతుకున్నామో అన్ని రోజులు మనకి లైఫ్ ఏది ఇచ్చిందో దాన్ని తీసుకుని మనం కంప్లీట్ గా దాన్ని బతకాలి తప్ప ఇంకొకటి కావాలి, వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉందని చెప్పి మనం ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు అంట. మనకి ఏది ఉందో మనం అందులోనే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మనకు ఆథర్ చెప్తున్నారు. సో ఇది ద 5 boons ఆఫ్ లైఫ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.